అందరికీ నమస్కారం. కనుచీకటి వేళ వంటగదిలో కూర్చొని వంకాయలు తరుగుతున్నాను. సరిగ్గా అప్పుడే నాన్న లోపలికొచ్చారు. వస్తూనే అమ్మేదమ్మా అని అన్నారు. పడుకుంది నాన్న, టీ తాగుతారా అని అడిగాను కత్తిపేట దగ్గర నుంచి లేస్తూ. ఈ వేళప్పుడు పడుకోవటం ఏమిటి, ఒంట్లో బాగోలేదా అని అంటూ నా జవాబు ఆశించకుండానే అమ్మ ఉన్న గదిలోకి నడిచాడు. తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలుసు. నెమ్మదిగా నిట్టూరుస్తూ నేను తాగకుండా అట్టిపెట్టుకున్న ఎర్రటి చూరి నీళ్ళలా ఉన్న టీ నీళ్లను వెచ్చబెడుతూ కూర్చున్నాను. ఈ సిటీలో మా లాంటి వాళ్లకు అంతకు మించిన మంచి టీ ఎక్కడ దొరుకుతుంది? పక్కింటి సావిత్రి పిన్ని అమృతం లాంటి టీ ఇస్తుంది. వాళ్ళ ఇంటికి వెళితే ఇంటి దగ్గర గేదెను తెప్పించి పిండిస్తారు. లీటరు 4 రూపాయలట. అలాంటి పాలు మేము కొనగలం. మా నాన్న పీడబ్ల్యూలో సూపర్నెంట్. పక్కింటి పరమేశం బాబాయ్ కూడా సూపర్నెంటే. మాది పెద్ద సంసారం కూడా కాదు. పోనీ మా పరిస్థితులే హీనమైనవి. దానికి కారణం ఏమని చెప్పగలను? టీ గ్లాసులో పోసుకొని అమ్మ దగ్గరికి తీసుకెళ్లాను. అమ్మ రొప్పుతూ కన్నీళ్లతో మాట్లాడుతుంది. వాడిని అచ్చోసిన ఆంబోతులా మేపి మా మీదకు వదిలారు. మీకేం, మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు. వాడు ఎన్ని మాటలంటున్నాడో మీకేం తెలుసు? శక్తికి మించిందని చెప్పినా వినకుండా మమ్మల్ని అందరినీ వరగపెడతాడని ఉన్నదంతా ఊడ్చి డొనేషన్లు కట్టి ఇంజనీరింగ్ చదివించారు. వాడికిప్పుడు ఉద్యోగం లేదు. దానికి కూడా మనమే కారణం అని అన్నట్లుగా సూటిపోటి మాటలతో హింసిస్తున్నాడు. 4 ఏళ్ళు హాస్టల్లో వెలగబెట్టాడో లేదో పుట్టినప్పటి నుంచి ఉన్న ఇల్లు పరిస్థితులు మర్చిపోయాడు. ఏ కూర చేసినా వెధవ కూర అని అంటాడు. టీ ఇస్తే ఛీ అని పారబోస్తాడు. దరిద్రపు కొంప అని అంటూ సతాయిస్తాడు. ఉద్యోగం ఇప్పించటం లేదని నానా మాటలు అంటాడు. నాన్నగారు చొక్కా తీసి వంకీకి తగిలించారు. పోనీ లేవే, ఇంత చదువు చదివి ఇంటి పట్టున ఉండాల్సి వస్తుందని అలా విసుక్కుంటున్నాడు వాడు. వాడేదో అన్నాడని మనం కూడా తొందరపడితే ఎలా అని అన్నారు శాంతంగా. అవునండి, మీకు సంతోషంగానే ఉంటుంది. అవతల అది వాడికంటే 2 ఏళ్ళు పెద్దది. అక్క అని మర్యాద కూడా లేకుండా టీ బాగా పెట్టలేదు అని దాన్ని ఎన్నెన్ని మాటలన్నాడో తెలుసా? ఇంట్లో కూర్చొని టీ పెట్టడం కూడా నేర్చుకోలేదట అది. అదేం చేస్తుంది? పిండి కొద్ది రొట్టి. మనం పోయించుకునే కొన్ని నీళ్లపాలకు ఎన్నిసార్లని మంచి టీ పెట్టివ్వగలదు? అమ్మ ఆయాసపడుతూనే మాట్లాడుతుంది. గుండెల మీద చిరిగిన చీరను సర్దుకొని నాన్నగారికి టీ ఇచ్చాను. ఒక్కసారిగా అమ్మ నా వంక చూసింది. అమ్మ కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. దానికి ఒక్క సరైన చీరైనా ఉందా? దానికి ఒక్క అక్షరం ముక్కైనా నేర్పించారా? దాని పెళ్లి సంగతి మీకేనాడైనా పట్టిందా? చేయటానికి సూపర్నెంట్ వెలగబెడుతున్నారు. తోటి వాళ్ళంతా కళకళలాడిపోతున్నారు. మనదేమైనా తీర్చలేని సంసారమా అంటే ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు. పెళ్ళైన 15 ఏళ్ల వరకు మావాళ్ళు అంటూ మీ చెల్లెలు పెళ్ళిళ్ళు, తమ్ముళ్ళ చదువులు, ఉద్యోగాలు అని అంటూ సరిపుచ్చారు. ఏదో మా పుట్టింటి వాళ్ళ దయతో నేను ఒంటి నిండా గుడ్డ చుట్టుకోగలిగాను. వాళ్ళ సమస్య తీరింది అని అనుకునేసరికి తలకు మించిన అప్పులు చేసి కొడుకుని ఇంజనీరింగ్ చదివించారు. ఎదురుగా ఎదిగిన ఆడపిల్లను చూసి మీకు చీమ కుట్టినట్లయినా లేదా? అమ్మ నిలువెల్లా ఆవేశపడిపోతుంది. చూడు రాజ్యం, ఈ రోజున కొత్తగా వచ్చిన సమస్య ఏమైనా ఉందా? వాడు ఖాళీగా ఉండటం వలన అలా ప్రవర్తిస్తున్నాడు. చదివిన చదువుకి సరైన ఉద్యోగం రాలేదని వాడికి బాధే. ఇంత చదువు చదివి నిరుద్యోగిగా తిరగాలంటే వాడికి కూడా నామోషినే కదా. ఏదైనా అవసరానికి డబ్బు కావాలంటే చెట్టంతై తండ్రి దగ్గర చేయి చాచాలంటే వాడికి కూడా బాధే కదా. వాడికి మాత్రం అమ్మ అక్కంటే ప్రేమ ఉండదా? కన్న తల్లివి నువ్వే వాడిని అర్థం చేసుకోకపోతే ఎలా? నాన్న చల్లగా మాట్లాడి హాల్లోకి వచ్చారు. అమ్మ నిస్పృహతో మొహం తిప్పుకుంది. ఆమెకు కొద్దిగా గుండె నొప్పి ఉంది. ఆవేశపడితే ఏమవుతుందోనని నాకు భయం, బాధ. ఏమ్మా, ఎందుకు అంతగా బాధపడతావు? తమ్ముడు గురించి ముందు నుండి నీకు తెలిసిందే కదే. ఈరోజు ఏదో జరిగినట్లు ఎందుకట్లా కుమిలిపోతావు అని అన్నాను అనునయంగా. అమ్మ నా వైపు జాలిగా చూసింది.
ఆ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కట్టలు తెగేలా ఉన్నాయి. అవును, వాడి గొడవ నాకు తెలియక మరొకరికి ఎలా తెలుస్తుంది? చిన్నప్పటి నుంచి వాడి చేతిలో ఆట వస్తువు ఉండగానే నీ చేతిలో ఉన్న దానికోసం ఏడ్చేవాడు. వాడి పోరు భరించలేకనో, వంశోద్ధారకుడు అనే ప్రేమ చేతనో, పెద్దదానివి అని అంటూ నీ చేతిలోది లాక్కొని వాడి చేతిలో పెట్టి ఊరుకోబెట్టేవాళ్ళం. చివరికి చిన్నవాడని ముద్దుగా భావించిన హఠం కాస్త వాణ్ణి ఉత్త స్వార్థపరుణ్ణి చేసింది. ఈరోజు వాడు వాడి గురించి తప్ప పక్క వాళ్ళ గురించి ఆలోచించే స్థితి దాటిపోయాడు. వాడినలా తయారు చేసింది మేమే తల్లి, మేమే అని అంది ఆవేదనగా. నాకేం మాట్లాడాలో తోచలేదు. నేను పెద్దగా చదువుకోలేదు. అసలు అలాంటి అవకాశమే నాకు రాలేదు. థర్డ్ ఫామ్ చదువుతూ ఉండగా అనుకుంటా అమ్మకి బాగా జబ్బు చేసింది. ఇంట్లో సహాయానికి మరొక ఆడతోడు లేకపోవడంతో నా చదువు అర్ధాంతరంగా ఆగిపోయింది. అసలు నా చదువు ఆగిపోవటం అనేది అప్పట్లో ఎవరికి పెద్ద సమస్యగా కనిపించలేదు. ఆ రోజు నుండి ఇంటి పని వంట పని నా వ్యాపకమైపోయింది. పక్కింటి పరమేశం బాబాయ్ మాత్రం నాన్నని చాలాసార్లు కోప్పట్టం నాకు తెలుసు. పార్వతిని అనవసరంగా చదువు మానిపించావు. ఈ రోజుల్లో చదువులేని ఆడపిల్లలున్నారా? ఇప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు. కనీసం ఇప్పుడైనా సరే మెట్రిక్ కట్టించు అని అనేవాడు. అప్పట్లో నాకు జీవితం మీద విభిన్నమైన అభిప్రాయం అంటూ ఏమీ లేదు. అందువలన నేను చదువుకుంటాను నాన్న అని నోరు విప్పి ఏనాడు అడగలేకపోయాను. ఇప్పుడిప్పుడే నా మెదడు కాస్త ఆలోచించగలుగుతుంది. తోటి ఆడపిల్లల్లా కాలేజీకి వెళ్ళలేదు అన్న ఆవేదన ఎన్నడూ లేదు. విజ్ఞాన సముపార్జన కోసం డిగ్రీలు పొందలేదన్న బాధ కూడా లేదు. నాన్న వయసులో పెద్దదానైనా నా పెళ్లి వెనక్కి నెట్టి ఉన్నది లేనిది తెచ్చి శక్తికి మించి తమ్ముడికి పెద్ద చదువు చెప్పించాడు. తమ్ముడు పెద్ద చదువులు చదువుతున్నాడు అన్న బాధ కూడా నాకు లేదు. నా తమ్ముడు పెద్ద ఉద్యోగంలో ఉంటే నాకు కూడా ఆనందమే కదా. ప్రస్తుతం నన్ను పీడిస్తున్న బాధ ఒకటే, నా జీవితానికి గమ్యం ఏమిటని. నాన్న ఆలోచనలు వేరు. నాన్న ఇంజనీరింగ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాడు. తోటి ఇంజనీర్లు ఎలా అంచెలంచెలుగా ప్రమోషన్లు పొంది అధికారులు అయిపోతున్నారో ఆయన కళ్ళారా చూశారు. ఓసేయ్ మొద్దు, కష్టపడి బిఏ చదివిస్తే వాడికి మహా వస్తే గుమస్తాగిరి వస్తుంది. దాంతో వాడు 25 ఏళ్ళు నౌకరి చేసి చేసి చివరికెప్పుడో మహా అయితే సూపరింటెండెంట్ అవుతాడు. మళ్ళీ చాలీ చాలని బతుకులే. మా నాన్న గుమస్తా, నేను గుమస్తా, మళ్ళీ నా కొడుకు కూడా గుమస్తాయే కావాలా? అందుకే వాడిని కష్టపడి చదివించి ఇంజనీర్ చెయ్యాలి అని అనుకుంటున్నాను. వాడంది వస్తే మన కష్టాలన్నీ ఇట్టే గట్టెక్కుతాయి అని నాన్న అమ్మతో అనేవారు. కానీ ఆయన అంచనాలు తారుమారయ్యాయి. ఆయన పథకాలు బెడిసి కొట్టాయి. ఇంజనీర్లకి పెద్ద పెట్టున హోస్టింగ్స్ వచ్చాయి. ఉన్నవాళ్ళని ఓడపీకుతున్నారట. దాంతో మా తమ్ముడు నారాయణ నిరుద్యోగిగా మిగిలిపోయాడు. మరో చిన్న ఉద్యోగం చేయాలన్నా వాడికి ఎక్కడలేని నామోషి. యువతల చదువు కోసం నాన్న చేసిన అప్పులు వడ్డీలతో కలిసి మేరు పర్వతంలా పెరిగిపోతున్నాయి. ఇలాంటి స్థితిలో అటు పెళ్లి లేక, ఇటు బతుకు తెరుపు లేక నాలాంటి ఆడపిల్ల గతేమిటి? ఈ ఆలోచన నాకు ఈ మధ్యనే వచ్చింది. ఏమిటే ఆలోచిస్తున్నావు అని అంటూ అమ్మ నా వైపు చూస్తూ అంది. రాత్రి 9 గంటలవుతుంది. తమ్ముడింకా రాలేదు. వస్తాడన్న నమ్మకం కూడా లేదు. వాడిల్లు విడిచి వెళ్ళి 4 రోజులైంది. వెళ్లే ముందు నాన్నగారితో గట్టిగా పోట్లాడాడు. పనికి మాలిన చదువు చెప్పించారట. చిన్న ఉద్యోగం కూడా వేయించలేని అసమర్థులట. ఇంటర్వ్యూకి వెళ్లాలన్నా గీసి గీసి ముష్టి 100 రూపాయలు కూడా ఇవ్వరట. ఇంకా ఇలాగే ఎన్నెన్నో మాటలు అన్నాడు. వాడి మాటలకు నాన్న కుంగిపోయారు. అమ్మ సరే సరే లోపల గదిలో కుమిలి కుమిలి ఏడుస్తుంది. వాడు వెళ్ళాక అమ్మ కూడా నాన్నగారి మీద విరుచుకుపడింది. ముందు పార్వతి పెళ్లి సంగతి తేల్చండి. నా ప్రాణం ఉండగానే దాన్ని చివరికి ముష్టివాడికిచ్చి చేసినా నాకు సంతోషమే. వాడు మగవాడు, రిక్షా లాక్కొనైనా బతుకుతాడు. దీని గతేమిటి? 25 ఏళ్ళొచ్చాయి. రేపు మనం పోతే దీని పరిస్థితి ఏమిటి అని అంటూ ఏడ్చింది. నాన్న ఎప్పటిలాగే మౌనాన్ని ఆశ్రయించారు. హాల్లో పరమేశం బాబాయ్ నాన్నతో మాట్లాడుతున్నారు. ఏం
మీ నారాయణ ఇంకా ఇంటికి చేరలేదా అని అడుగుతున్నారు బాబాయ్. లేదు, వాడు నా మీద అలిగాడు. అసమర్థుడైన తండ్రిని చూస్తే సంతానానికి లోకువే కదా అని అన్నాడు. ఏమిటట అలుగుడు అని బాబాయ్ ప్రశ్న. ఏముంది, మధ్యతరగతిలో ఉండే ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగమే అని అన్నారు నాన్న దిగులుగా. ఎంతైనా నువ్వు పొరపాటు చేశావోయ్. ముందు ఉన్నదాంతో ఆడపిల్లను వదిలించేసుకుంటే ఆ పైన ఉన్నదానితో ఏదో ఒకటి వాడే ఏడ్చేవాడు. మొదట్నుండి నువ్వు పార్వతిని పక్షపాతంతోనే చూశావు. ఎంతసేపు కొడుకుని అందలం ఎక్కించాలి అని తాపత్రయమే. బాబాయ్ నాన్నని అలా కోప్పట్టం ఎన్నోసారో. నాన్న నిస్పృహగా నవ్వారు. ఆఖరికి నువ్వు మా రాజ్యంలాగే అంటున్నావు. పార్వతి అంటే నాకు ప్రేమ లేదనేగా మీ అందరి ఉద్దేశం. వాడికి ఉద్యోగం వస్తే గట్టిగా 4 ఏళ్లలో వాడి జీతం దాచి పార్వతికి మంచి సంబంధం చేయాలి అని అనుకున్నాను. ఆ విధంగా ఇద్దరూ ఒక స్థాయి పైకి వెళ్ళి సుఖపడతారని కలలు కన్నాను. కానీ ఈ రకంగా వాడు నిరుద్యోగై దానికి మేమంతా కారణంగా ఊహించుకొని మా మీద పగబడతాడని ఏనాడు అనుకోలేదు. ఇక పరమేశం బాబాయ్ ఏమీ మాట్లాడలేదు. ఇంకో సంవత్సరం సర్వీస్ ఉంది కదా, ఈ లోపులోనైనా వాడికి ఒక ఉద్యోగం వస్తే నాకు ఒక సమస్య తీరుతుంది అని అన్నారు నాన్న. లోపల నుండి అంతా వింటున్న నేను ఒక్కసారిగా గాఢంగా నిట్టూర్చాను. ఆలోచించగా నా మెదడులో భవిష్యత్తు ఒక అంధకార బంధురమే అని కనిపించసాగింది. తెల్లవారులు నిద్ర లేకుండా అస్థిమితంగా గడిపాను. 2 ఏళ్లుగా అమ్మ నాకు 25 అని అంటున్నా నా వయసెంతో నాకు తెలుసు. పరమేశం బాబాయ్ గారి రెండో అమ్మాయి శాంత కన్నా నేను 6 నెలలు చిన్నదాన్ని. ఆ అమ్మాయికి 3 పిల్లలు. పెద్దవాడు 7th క్లాస్ చదువుతున్నాడు. చదువులో పెద్దగా తెలివితేటలు లేని తమ్ముడు క్లాస్ 2 సార్లు చదువుతూ డొనేషన్లు కడుతూ ఇంజనీరింగ్ డిగ్రీ సంపాదించాడు. వాడి వయసే 25 దాటింది. అమ్మ గుండె నొప్పి మనిషి. నాన్న రిటైర్ అయ్యే దశకి వచ్చారు. తమ్ముడు ఇంజనీరింగ్గా తప్ప మరొక ఉద్యోగం చేసే స్థితిలో లేడు. ఒకవేళ చేసినా నా గురించి వాడికంత సానుభూతి లేదు. ఇప్పట్లో నాకు పెళ్లి చేయగల స్థితి వీళ్ళకి ఎంత మాత్రమూ లేదని తెలిసిపోతూనే ఉంది. ఒకవేళ చేద్దామన్నా పెద్దగా చదువుకొని వయసు పైబడిన నన్ను కట్టుకునే ఉదార పురుషుడు దొరుకుతాడు అన్న నమ్మకం కూడా లేదు. మరి నేను ఏ విధంగా బతకాలి? ఆ ప్రశ్న ఆ క్షణంలోనే ఉద్భవించి ఎంతింతై వటుడెంతై అని అన్నట్లు నా మనస్సంతా ఆక్రమించి నన్ను అమితంగా భయపెట్టసాగింది. నేను ఉలిక్కిపడి లేచి కూర్చున్నాను. ఇదేమిటి? ఎన్నడూ లేనిది నా బతుకు నాకింత సమస్య ఏమిటి? ఈ ఆలోచన ముందే వచ్చి ఉంటే ఏమన్నా చేయగలిగేదాన్నేమో. ఇప్పుడేంటి చేయటం? తెలతెలవారబోతుంది. చీకటిలో సమస్యలు మనిషిని అమితంగా భయపెడతాయి. మనిషి ఎంత విపత్తులో ఇరుక్కున్నా వాటి నుంచి తాత్కాలికంగా ఊరడించి ధైర్యాన్ని కలిగించే శక్తి వెలుగుకి ఉంది. అదే ధైర్యంతో చీపురు తీసుకుని వీధి వాకిలి ఊడ్చేందుకు వెళ్ళాను. ఆలోచనలు నా అంతరంగాన్ని వేధిస్తూ ఉండగానే నీళ్లు చల్లి ముగ్గు పెట్టాను. నాకొచ్చింది ఒకే ఒక విద్య, అది కుట్టు మిషన్ కుట్టడం. అది కూడా శాంతపుణ్యమా అని పరమేశం బాబాయ్ గారి ఇంట్లో నేర్చుకున్నాను. దాన్నే బతుకు తెరువు చేసుకుంటేనో కాఫీ నీళ్లు స్టవ్ మీద పెడుతూ ఉంటే వచ్చింది ఆ ఆలోచన. ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమంది. తప్పు చేస్తున్న భావన. ఏది తప్పు? ఎందుకు తప్పు? ప్రతి వాళ్ళు ఏదో విధంగా కష్టపడి ఎవరి పొట్ట వాళ్ళు పోషించుకోవటం లేదు. చదివిన చదువుని ఉపయోగించుకొని ఉద్యోగాలు చేసి సంపాదించటం లేదా? మంచి గొంతున్న వాళ్ళు పాటలు పాడి డబ్బులు సంపాదించటం లేదా? రచయితలు కాగితాలు నింపి సంపాదించటం లేదు. అలాగే నాకొచ్చిన ఒకే ఒక విద్యను ఉపయోగించుకొని పొట్ట పోసుకోవటం గురించి ఆలోచిస్తే తప్పేంటి? తల్లిదండ్రులు ఉండగానే నా బతుకు గురించి నేను ఆలోచించుకోవలసి వచ్చింది. నా కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఆందోళనతోనే అన్ని పనులు ముగించాను. ఆఫీస్ టైం అవుతుంది, అన్నం పెట్టు అని అన్నారు నాన్న. గబగబా ఆయన తింటుంటే దగ్గరగా నిలబడి నా మనసులోని మాట చెప్పాలి అని ప్రయత్నిస్తున్నాను. ఏదో కంగారు, భయం. నాన్న చూస్తూ ఉండగానే అన్నంలో చేయి కడిగేశాడు. నా మనసు ఒక్కసారిగా చివుక్కుమనిపించింది. అదేంటి నాన్న, అన్నంలో అలా చేయి కడిగేశావు అని అన్నాను ఆందోళనగా. ఏమిటో ఆకలి లేదమ్మా అని
పీట మీద నుంచి లేస్తూ అన్నాడు. ఆయన ముఖం బాధతో కమిలిపోయి ఉంది. తెల్లవార్లు ఆయన కూడా నిద్ర లేకుండా ఆలోచిస్తున్నారని అలసిపోయిన ఆయన ముఖమే చెప్తుంది. నేను అడుగుదాము అని అనుకున్న మాట నా మనస్సు లోపల పొరల్లోనే ఉండిపోయింది. నేను కూడా ఈ టైంలో ఆయన్ని బాధ పెట్టడం ఎందుకు అని అనుకుని సమర్థించుకున్నాను. అమ్మా పార్వతి, టిఫిన్ బాక్స్ ఇస్తావా అని అన్నారు. గబగబా టిఫిన్ బాక్స్ పట్టుకొని నాన్న దగ్గరికి నడిచాను. బాక్స్ అందుకుంటూ నా ముఖంలోనికి తీక్షణంగా చూశారు. ఆయన ఎందుకలా చూశారో నాకు అర్థం కాలేదు. పోనీ ఇప్పుడు నా మనసులో మాట చెబితేనో అని అనిపించింది. సందేహంగా ఆయన ముఖంలోకి చూశాను. ఏం తల్లి, ఏమైనా చెప్పాల్సింది ఉందా అని అన్నారు లాలనగా. ఆయన మాటలు నాకు కొండంత ధైర్యాన్నిచ్చాయి. నాన్నా అని అంటూ ఆగాను. చెప్పు తల్లి, అవతల నాకు ఆఫీస్ టైం అయిపోతుంది అని అన్నారు. నాన్నా, నాకు కుట్టు మిషన్ కొనిపెడతావా అని అన్నాను. ఆయన ఆశ్చర్యంగా చూశారు. ఆ వెంటనే ఆయన ముఖంలో రంగులు తేరి చివరికి తెల్లబడిపోయాయి. నేను భయపడి నేనేమన్నా తప్పుగా మాట్లాడానా అర్థం కాక నేలచూపులు చూస్తూ నిలబడిపోయాను. ఏమ్మా, నీకు నా మీద అపనమ్మకం కలిగినట్లుగా ఉంది. నీకెలాగూ పెళ్లి చేయలేకపోయాను, బతుకు తెరువు కూడా చూపించలేను అనేమో భయపడుతున్నావా? ఆయన మాటలు భారంగా వచ్చిన బాణాల్లా నా గుండెను తాకాయి. అది కాదు నాన్న, ఎలాగో నోరు పెగుల్చుకొని, పర్వాలేదమ్మా, అందులో నీ తప్పేమీ లేదు, పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ మీ అందరికీ నేను అన్యాయం చెయ్యను తల్లి, అన్నీ సవ్యంగా జరిపిస్తాను. నువ్వు మిషన్ కుట్టి పొట్ట పోసుకోవాల్సిన అవసరం లేదు, నా మాట నమ్ము అని అంటూ మెట్లు దిగారు భారంగా అడుగులు వేస్తూ. దూరమవుతున్న ఆయన్ని అంతకంటే భారమైన మనసుతో చూస్తూ అలా ఎంతసేపు నిలబడ్డానో నాకే తెలీదు. తెల్లవారి 2 గంటలైంది. అందరికన్నా ముందు లేచి కాలకృత్యాలు ముగించుకునే నాన్న ఆ రోజు లేవకపోవటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. తమ్ముడు నారాయణ గురించి ఆయన చాలా బెంగపడుతున్నారు. నిజానికి వాడికైనా ఏ విధంగానూ అన్యాయం చేయలేదు. శక్తికి మించిన చదువు చెప్పించారు. ఉద్యోగం రాకపోవటం ఒక విధంగా మా అందరి దురదృష్టం. అందుకోసం వాడలిగి ఇల్లు వదిలి వెళ్ళి 15 రోజులు దాటిపోయింది. పైగా నిన్న నా మాటలు కూడా ఆయన్ని బాధించాయేమో. పార్వతి, మీ నాన్న లేవలేదటే? అమ్మా లేవలేదమ్మా అని అన్నాను. చూడమ్మా, జ్వరం కానీ వచ్చిందేమో అని అంది. ఆవిడ మంచం దిగి వారం రోజులైంది. ఎవరికి వారు మనోవ్యాధి పెంచుకొని మంచాలెక్కారు. నేనొక్కదాన్నే మొండిదాన్ని కాబోలు. మెల్లిగా మంచం దగ్గరికి వెళ్ళి నాన్నా అని పిలిచాను. జవాబు లేదు. ఆయన పక్కకు ఒత్తిగిలి నిద్రపోతున్నారు. ఒంటి మీద చెయ్యి వేశాను. జ్వరం లేదు నాన్నా, చాలా ఎండెక్కింది లే అని అంటూ కుదిపాను. వళ్ళు చల్లగా అదోలా మంచు ముక్కలా ఉంది. నేను భయంతో బిగుసుకుపోయాను. ఏమే పార్వతి, మీ నాన్న లేవలేదు? అవతల హీనస్వరంతో అమ్మ పిలుపు. అమ్మా, నాన్న నాన్న మాట్లాడటం లేదే. అమ్మ గుమ్మంలోకి వచ్చి నిలువు గుడ్లేసుకొని చూస్తుంది. నేను వెంటనే స్పృహ వచ్చిన దానిలా పరమేశం బాబాయ్ ఇంట్లోకి పరిగెత్తాను. బాబాయ్, నాన్న మాట్లాడటం లేదు అని అన్నాను. అంటే అర్థం కానట్లు బాబాయ్ నొసలు చిట్లించినట్లుగా అన్నాడు. ఏమో, నిద్ర లేపితే లేవటం లేదు అని అన్నాను ఏడుపు దిగమింగుకుంటూ. అయ్యో సావిత్రి, నువ్వు రాజ్యం గారి దగ్గరికి వెళ్ళి నిలబడు. ఆమె గుండె జబ్బు మనిషి. నేను క్షణంలో డాక్టర్ని తీసుకొస్తాను అని అంటూ భార్యకు చెప్పి ఉన్న పళంగా రోడ్డు మీదకు నడిచాడు బాబాయ్. నేను సావిత్రి పిన్ని వెంబడి ఇంట్లోకి వచ్చేసరికి అమ్మ స్పృహ తప్పి నాన్న మంచం పక్కన పడి ఉంది. నా గుండె ఆగిపోయేలా ఉంది. ఏడుపు కూడా రావట్లేదు. సావిత్రి పిన్ని సహాయంతో అమ్మని మంచం మీద పడుకోబెట్టాను. సావిత్రి పిన్ని నాన్న ఒంటి మీద చెయ్యి వేసి నా వైపు అదోలా చూసింది. పిన్ని అని అన్నాను చాలా భయంగా. పిన్ని మాట్లాడకుండా నా చెయ్యి గట్టిగా నొక్కి పట్టుకుంది. ఇంతలో బాబాయ్ డాక్టర్ వచ్చారు. డాక్టర్ గారు ఏవేవో పరీక్షలు చేసి బాబాయ్ వైపు తిరిగి సారీ, ఆయన ప్రాణం పోయి అప్పటికే 4 గంటలైంది అని చెప్పారు. గుండెలో ఎంతసేపు గూడు కట్టుకున్న భయం, అనుమానం ధొక్క రూపంలో బయటికి తన్నుకొచ్చాయి.
బాబాయ్ అని అంటూ ఆయనను చుట్టుకుపోయాను. బాబాయ్ నా వీపు నిమురుతూ ధైర్యం తెచ్చుకోవాలమ్మా అని అన్నారు. నాన్నని చూడటానికి వచ్చిన డాక్టర్ గారు ఆ అమ్మకు నిద్ర పట్టేందుకు ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయారు. ముందు జరగాల్సిన తతంగం చూడాలి అని నారాయణ ఎక్కడున్నాడో వెతకాలి అని అంటూ నన్ను పిన్నికి అప్పగించి బయటికి వెళ్ళారు. ఎప్పుడు గుండె నొప్పితో బాధపడే రాజ్యాన్ని గురించి భయపడ్డామే కానీ ఈయనంత అర్ధాంతరంగా వెళ్ళిపోతారని కలలో కూడా అనుకోలేదు. సావిత్రి పిన్ని చూడొచ్చిన వాళ్లతో చెప్తుంది. పాపం పిల్ల పెళ్లి కూడా చేయలేదు, కొడుక్కి ఉద్యోగం కూడా లేదట. రాజ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరెవరో గొంతులు, ఏవేవో సానుభూతులు. ఎంతసేపు గడిచిందో తెలియలేదు. బాబాయ్ కొడుకును వెంట పెట్టుకొని వచ్చాడు. జరగవలసిన తతంగం జరిగిపోయింది. నేను అలా మాన్పడి ఎంతసేపు కూర్చున్నానో తెలియదు. ఎన్ని రోజులు కూర్చున్నానో కూడా తెలియదు. నారాయణ ఈ 15 రోజులుగా ఇంటి పట్టునే ఉంటున్నాడు. అమ్మ జీవశ్చవంలా మంచాన్ని అంటుపెట్టుకొని ఉంది. మా మధ్య ఎలాంటి మాటలు లేవు. ఎవరి ఆలోచనలు వారివే, ఎవరి బాధలు వారివే. ఎప్పుడైనా కాసేపు పరమేశం బాబాయ్ కానీ సావిత్రి పిన్ని కానీ వచ్చినప్పుడే కాస్త కదలిక. ఈరోజు పరమేశం బాబాయ్ హడావడిగా లోనికి వస్తూనే అమ్మని పిలవమన్నారు. నేను మెల్లగా అమ్మను లేవదీసి నడిపించుకొని వచ్చి మంచం మీద కూర్చోబెట్టాను. ఎదురుగా పరమేశం బాబాయ్ కూర్చొని ఉన్నారు. ఎదురుగా కిటికీ దగ్గర నారాయణ నిలబడి ఉన్నాడు. చూడమ్మా, పోయిన వాళ్ళ గురించి ఎన్నాళ్ళెలా బల్లుల్లా మంచాలకి అతుక్కొని బెంగపడతారు. ధైర్యం తెచ్చుకొని తిరగాలి అని అమ్మను ఉద్దేశించి అన్నారు. అమ్మ కళ్ళల్లో నీళ్లు కక్కుకుంటూ తలవాల్చుకుంది. చూడు నారాయణ అని బాబాయ్ నారాయణని దగ్గరికి పిలిచాడు. నారాయణ దగ్గరికొచ్చి నిలబడ్డాడు. పోయిన మీ నాన్న ఎటూ తిరిగిరాడు. మీరొక విధంగా అదృష్టవంతులే అని అనుకోవాలి. మీ నాన్న సర్వీసులో ఉండగా పోవటం వలన నీకు అదే ఆఫీసులో ఉద్యోగం వస్తుంది. ఏదో ఒక ఉద్యోగం కాదు, నిన్ను వెంటనే ఇంజనీర్గా తీసుకుంటారు. మీ అమ్మగారికి పెన్షన్ వస్తుంది. పైగా ఈ గవర్నమెంట్ క్వార్టర్ కూడా మీరు ఖాళీ చేయవలసిన అవసరమూ లేదు అని అంటూ ఒక్క క్షణమాగి ఆయన నా ముఖంలోకి చూశారు. పోతే ఇక పార్వతీ విషయం. ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్ గవర్నమెంట్ నుంచి 10,000 రూపాయలు వస్తాయి. వాటితో పార్వతి పెళ్లి జరిపిస్తే సమస్యలు అన్నీ తీరినట్లే అని అంటూ లేచారు. నాకు ఆశ్చర్యం కలిగింది. ఏవైతే తన చేతుల మీదుగా చేయలేకపోయారో అవన్నీ తన పోయాక కేవలం ఆయన మూలంగా మాకందుతున్నందుకు బాధపడాలో సంతోషించాలో అర్థం కాని స్థితి. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. నారాయణ రూపం మారిపోయింది. ఈ మధ్యనే కుట్టించిన రకరకాల ఖరీదైన బట్టలతో వాడు టీవీగా నిజమైన ఇంజనీర్లాగే మెరిసిపోతున్నాడు. చాలా త్వరగానే నాన్న పోయిన బాధ మరిచిపోయినట్లుగా ఉన్నాడు. అసలు వాడు బాధపడ్డాడా అని నా అనుమానం. ఇంజనీర్గా ఉద్యోగం సంపాదించాక వాడి ముఖంలో చెప్పలేని ఉత్సాహం కనిపించింది. అమ్మ ఉండలేక ఒక రోజు అడిగింది. నాన్న పేరుతో ఏదో డబ్బొస్తుందని చెప్పాడుగా బాబాయ్, వచ్చిందా అని. ఆ మాటలకు నారాయణ పెద్ద పెట్టున విసురుకున్నాడు. ఆఫీస్లో మ్యాటర్ సెటిల్ చేయటం అంటే ఇంట్లో కూర్చొని వంకాయలు తరగటం కాదు, టైం పడుతుంది అని అన్నాడు. అమ్మ మరింకేమీ మాట్లాడలేదు. ఇదిలా ఉండగానే నారాయణ ఒకరోజు ఒక అమ్మాయిని వెంట పెట్టుకొని వచ్చాడు. ఆ రావటం మామూలుగా కాదు, మెడలో పూల దండలతో. విషయం అర్థం అయిపోతున్నా ఏదో అర్థం కాని బాధ. ఏమిట్రా ఇది ఆందోళనగా అంది. ఆ అమ్మాయిని చదువుకున్న రోజుల్లోనే ప్రేమించాడట. ఉద్యోగం కోసం ఆగాడట. తండ్రి పోయిన 3 నెలల్లోనే పందిట్లో పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక స్నేహితుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకువచ్చాను అని తేలికగా చెప్పేశాడు. ఆ మాట విని అమ్మ కుమిలి కుమిలి ఏడ్చింది. నారాయణ ఎంతెత్తున లెగిశాడు. శుభమా అని నేను పెళ్లి చేసుకొని వస్తే నువ్వేంటి శవం లేసినట్లుగా ఏడుస్తున్నావు అని అన్నాడు. ఇంట్లో ఉండమంటావా వద్దా అని అన్నాడు. అమ్మని గట్టిగా పట్టుకొని ఏడవద్దు అని బతిమాలాను. ఏడవక ఏం చేయను, ఇక నాకేం మిగిలింది. డాక్టర్లు నా గుండె బలహీనమంటారు. ఇన్ని జరిగినా నా గుండె ఆగిచావదేమే అని అంటూ ఏడ్చింది. నారాయణ అతని భార్య శ్యామల ఆ రాత్రి ఊరెళ్ళారు. అక్క,
అలా మేము 4 రోజులు తిరిగొస్తాము. ఇక్కడ మేము పెళ్లి చేసుకొని వచ్చామని ఎవరికైనా సరదాగా సంతోషంగా ఉందా అని అన్నాడు సూట్ కేస్ తీసుకొని బయలుదేరుతూ. హనీమూన్కి కాబోలు. ఆ రాత్రి అమ్మ పరమేశం బాబాయ్తో చెప్పి ఏడ్చింది. వాడు ఎవరినైనా పెళ్లి చేసుకొని ఎలా ఊరేగినా నాకు పర్వాలేదు. వాళ్ళ నాన్న పేరు మీదున్న డబ్బులు వస్తాయని నాతో సంతకాలు పెట్టించుకున్నాడు. అది కాస్త ఇవ్వమనండి, దాని పెళ్లి జరిపించి కళ్ళు మూసుకుంటాను అని అంది. సరేనని పరమేశం బాబాయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నారాయణ ఊరి నుంచి వచ్చి సరాసరి వేరే కాపురం పెట్టాడు అని తెలిసి హతాశులమయ్యాము. అప్పటికి ప్రాణమాగక అమ్మ పరమేశం బాబాయ్ని పంపించి డబ్బు విషయం అడిగి రమ్మంది. బాబాయ్ వెళ్ళిన గంటలోనే ఉసూరుమంటూ తిరిగి వచ్చాడు. లాభం లేదమ్మా, అనకూడదు కానీ అలాంటి విశ్వాసఘాతకుణ్ణి కొడుకని మర్చిపో. వచ్చిన డబ్బు వాళ్ళ నాన్న చేసిన అప్పులకు వడ్డీ కట్టడానికే చాలేదట. పార్వతి పెళ్ళి తన బాధ్యత ఎలా అవుతుంది అని నన్ను నెలేశాడు. ఒకటేమిట్లే, అన్నీ అడ్డంగానే మాట్లాడాడు. నెలకి ఓ 100 రూపాయలు ఇస్తాడట. ఈ క్వార్టర్లో ఉండమని ప్రకటించాడు అని అన్నాడు. ఆ మాట వినగానే అమ్మ నిర్ఘాంతపోయింది. నాకు ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది. అమ్మా, నా మాట ఒకటి వింటావా? అమ్మ నా వైపు దీనంగా చూసింది. ఈ రోజు నుండి నువ్వు నేనొక్కదాన్నే కూతున్ననుకో, ఏ ఆధారం కోసం ఎవరి జాలి కోసమో పాకులాడకు. కనీసం నువ్వు ప్రాణంతో నాకు అండగా ఉంటే అదే చాలని బాబాయ్ వైపు తిరిగి అన్నాను. బాబాయ్ ఇంటి పక్కన ఉన్న నేరానికో, నాన్నకు నిజమైన స్నేహితుడుగానో, సొంత బాబాయివి కాకపోయినా కన్నతండ్రి కంటే ఎక్కువగా మమ్మల్ని ఆదుకున్నావు. అదే ధైర్యంతో ఇంకొక సహాయం చేయవా అని అన్నాను. ఏంటమ్మా అది? నాకొక కుట్టు మిషన్ కొనివ్వు బాబాయ్. దాంతో నా పొట్ట నేను పోసుకోవటానికి ప్రయత్నిస్తాను. ధర్మంగా మాత్రం అడగటం లేదు, కేవలం అప్పుగా మాత్రమే. మెల్లగా నీ రుణం తీర్చుకుంటాను బాబాయ్ అని అన్నాను. సరేనంటూ నా తలను నిమిరి అలాగే అమ్మా అని అంటూ పైకి లేచాడు. అంతేకాదు బాబాయ్, ఈ క్వార్టర్ కూడా మాకొద్దు. ఏదో ఒకటి మా శక్తికి తగ్గ చిన్న గదిని చూడు, అందులోనే ఉంటాం. కొన్ని రోజుల తర్వాత బాబాయ్ కాస్త దూరంగా ఒక గది చూసి పెట్టాడు. సామాన్లు సర్దుతున్నాను. నాన్నకు సంబంధించిన పాత కాగితాలు తీస్తూ ఉంటే వాటిని చింపబుద్ధి కాలేదు. ఒక్కొక్కటి చూస్తూ ఉండగా అకస్మాత్తుగా నాన్న దస్తూరి ఉన్న కాగితం మీద నా దృష్టి పడింది. అదే నాన్న చనిపోయే ముందు నారాయణ కోసం రాసిన ఉత్తరం. నా చేతులు వణుకుతున్నా నాన్న ఏం రాశాడో అని చదువుతున్నాను. నారాయణ, నాయనా, ఈ ఉత్తరాన్ని నువ్వు సాధ్యమైనంత సాధారణంగా చదువు. నువ్వు నాలాగా గుమస్తా కాకూడదని ఇంటి బాధ్యతలో ఇరుక్కుని చిన్న వయసులో నువ్వు సతమతం అయిపోకూడదని సదుద్దేశంతో నా శక్తికి మించి అప్పులు చేసి డొనేషన్లు కట్టి ఇంజనీరింగ్ చదివించాను. నా చేతుల మీద అపాయింట్మెంట్ తీసుకున్న కుర్ర ఇంజనీర్లు ఎంతోమంది నా కళ్ళెదుట ఆఫీసర్లుగా చూసి నాకు కూడా ఎలాగైనా సరే నిన్ను ఇంజనీర్ని చెయ్యాలి అన్న దురాశ కలిగింది. దురాశ అని ఎందుకు అంటున్నానంటే నా ఆశ అడియాశ అయింది కాబట్టి. ఆ ఆశతోనే నేను కొన్ని బాధ్యతలను విస్మరించాను. అందులో ముఖ్యమైనది పార్వతి పెళ్ళైతే ఇది కేవలం నిర్లక్ష్యం మాత్రం కాదు. నువ్వు ఇంజనీరింగ్ కాగానే 4 ఏళ్లలో డబ్బు కూడా కట్టుకుని పార్వతికి మంచి సంబంధం చూడాలి అని ఆశ ఉంది. అయితే దురదృష్టం కొద్దీ నీ చదువయ్యే నాటికి ఇంజనీర్లకు నిరుద్యోగ సమస్య వచ్చింది. ఉన్నవాళ్ళని పెద్ద పెట్టున ఓడపీకేశారు. అది నాకు వెన్నుపోటైంది. నువ్వు కూడా ఈ సమస్యను అర్థం చేసుకోలేక నా మీద విరుచుకుపడ్డావు. దానికి తోడు పార్వతి ఎన్నడూ నోరు విప్పి అడగని పార్వతి 2 రోజుల క్రితం ఏమడిగిందో తెలుసా? ఒక్క కుట్టు మిషన్ కొనిపెట్టమని దీనంగా అడిగింది. అంటే దానికిక నేను ఏమీ చెయ్యలేను అని. అది అర్థం చేసుకుందన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో కన్నతండ్రిని నేనేం చెయ్యాలి? బాగా ఆలోచించాను. నేను ముందుగా రిటైర్ అయితే నీకు అదే ఆఫీస్లో ఉద్యోగం వస్తుంది. కానీ అది నీ చదువుకు తగినదై ఉండాలి అన్న రూల్ లేదు. కానీ ఉద్యోగంలో ఉన్న వ్యక్తి చనిపోతే వెంటనే అతని సంతానంలో ఒకరికి చదువుకు తగ్గ ఉద్యోగం లభిస్తుంది. పైగా ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్గా ఒక 10,000 అందుతాయి. అందుకే నా బాధ్యత తీర్చుకోవటానికి గాను
నేను జీవితం నుంచి రిటైర్ అవుతున్నాను. ఇంతటితో మీ బాధలు తీరిపోతాయి. కానీ చివరిగా నాదొక్క కోరిక. పార్వతికి కావాలని కాకపోయినా నేను చాలా అన్యాయం చేశాను. దానికి నువ్వు మాత్రం అన్యాయం చేయకు. నా పేరుతో వచ్చిన 10,000తో దానికి తగిన పెళ్లి చెయ్యి. నాది ఆత్మహత్య అంటే లేనిపోని గొడవ కాబట్టి ఈ ఉత్తరం చాలా జాగ్రత్తగా ఫైల్స్ లోపల పెడుతున్నాను. ఇది నువ్వు తప్పక చూస్తావు అని నమ్మకం. నిద్ర పట్టక తెచ్చుకున్న నిద్ర మాత్రలు మనందరి సమస్యలకు దారి చూపిస్తాయి అని అనుకోలేదు. నాన్న, ఇట్లు మీ నాన్న. ఆ ఉత్తరం ముగించేటప్పటికి నా కళ్ళు అదే పనిగా వర్షించసాగాయి. గబగబా దాన్ని తీసుకుని వెళ్ళి బాబాయికి చూపించాను. బాబాయ్, ఎంత పని చేశాడమ్మా అని అన్నాడు బాధగా. ఉండమ్మా, ఈ ఉత్తరం నారాయణకు చూపించి వాడి కళ్ళు తెరిపిస్తాను అని అంటూ జోళ్లు తొడుక్కుంటున్నాడు. వద్దు బాబాయ్ అని అన్నాను ఆవేశంగా. ఆ వెంటనే బాబాయ్ చేతిలోని ఉత్తరం లాక్కొని ముక్కలు ముక్కలుగా చింపేశాను. బాబాయ్ ఆశ్చర్యంగా అదేం పని పార్వతి అని అన్నారు. ఆ ఉత్తరానికి అదే సమాధానం బాబాయ్. కన్నతండ్రి ప్రేమలోనే తేడాలున్నప్పుడు ఎక్కడో తమ్ముడికి ఎలా నా మీద అభిమానం ఉంటుందో చెప్పు. తనకు తానుగా నిర్వర్తించాల్సిన బాధ్యతలను తమ్ముడి చేతిలో పెట్టి అతని దయా ధర్మాలను యాచించటం ఎంత తెలివి తక్కువో. బాబాయ్, నారాయణ నాకన్నా 2 ఏళ్ళు చిన్నవాడు. వాడికన్నా ముందు పుట్టింది నేను. నాకన్నా చిన్నవాడి చేతిలో ముష్టి కోసం చేతులు చాచటం ఇది ఎలాంటి ధర్మం బాబాయ్? ఇందులో తమ్ముడు తప్పేమీ లేదు. నాన్నవాడి చేతికి పరిసిచ్చాడు. వాడిప్పుడు గొప్పవాడు. జేబులో పర్సున్నంత మాత్రాన కనిపించిన ప్రతి ముష్టి వాడికి దానం చేయాలని రూలేమీ లేదు కదా. అందుకే తమ్ముడు నాకేమీ చేయలేదు అని అనుకోవటం తెలివి తక్కువ. అందుకే నాకు ఈ ముష్టి వద్దు. ఈ విషయం ఇలాగే మర్చిపోదాం అని అన్నాను ఆవేశంగా. బాబాయ్ ఇంకేమీ మాట్లాడలేదు. సావిత్రి పిన్ని నా తల నిమురుతూ ఉండిపోయింది. హాయ్ అండి, ఈ కథ మీకు నచ్చిందా అండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. రేపు మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.